హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి అయితే అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారితో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మొత్తానికి అయితే సారీ అయితే చెప్పించడం జరిగింది. సూపర్ అబ్బా. ఎందుకంటే అలా ఎవరు మాట్లాడినా తప్పే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎమ్మెల్యే గారు ఏమన్నారు, ఆయన రెస్పాండ్ అయ్యారు. వీడియో కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపూర్ లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. సో మొత్తానికి ఆయన వీడియో అయితే పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఇంటి దగ్గర ఆ ఆవరణలో ఉండేటువంటి అనంతపురంలో కొన్ని చోట్ల బ్యానర్లు, ఆబ్వియస్ ఎమ్మెల్యే అంటే హ్యూజ్ బ్యానర్స్ ఉంటాయి కదా, ఆ బ్యానర్లు అవన్నీ కూడా చింపేయడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు వీడియో కూడా డిస్ప్లే చేస్తాను, చూస్తున్నారు కదా. బ్యానర్లో ఉన్నటువంటి వీడియోలో ఉండేటువంటి బ్యానర్లు ఏవైతే ఉన్నాయో మొత్తం బ్యానర్లు కూడా చింపేయడం జరిగింది. చాలా రచ్చరచ్చ అయింది అనంతపురం మొత్తం కూడా. స్టేట్ వైడ్ కూడా ఫుల్ దీని గురించి ఎక్కువగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక పెద్ద స్టార్ హీరోని ఎందుకు అట్లా అంటారు, ఎలా మాట్లాడగలుగుతారని చెప్పేసి సో ఆగ్రహం వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఇంటి ముందు ధర్నా చేశారు, బ్యానర్లు చింపారు. సో మొత్తానికి ఈ విషయం అంతా కూడా ఎమ్మెల్యే గారికి వెళ్ళడంతో సో ఆయన చెప్పింది ఏంటంటే, మీరు వీడియో చూశారు కదా, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అనంతపురం ఉండేటువంటి రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి మీ అందరికీ తెలిసిందే కదా. నేనంటే గిట్టని వాళ్ళు చేసినటువంటి పనులు ఇవి. నందమూరి ఫ్యామిలీకి నాకు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. అయినా సరే ఈ విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఎస్పీ గారితో కూడా కంప్లైంట్ ఇచ్చాను. సో దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఎవరైతే ఇటువంటి అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పేసి, నిజాలు ఏంటో అని చెప్పేసి. సో మొత్తానికి అయితే ఈ ఇష్యూ అనేది ఇక్కడతో ముగిసిపోయింది. సో ఎమ్మెల్యే గారు అయితే క్షమాపణ చెప్పారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళు ఆయన మాట్లాడలేదని చెప్పేసి వీడియోలో చెప్తున్నారు. సో అయినా సరే ఒక స్టార్ హీరో గురించి కానీ ఎవరి గురించి అయినా కానీ పర్సనల్గా టార్గెటెడ్ చేయకూడదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఆయన సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు, రాజకీయాల్లో లేరు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నది ఏకైక హీరో తెలుగు స్టేట్స్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ఇటు సినిమాలో ఉన్నారు. సో ఆయన గురించి ఎవరే మాట్లాడినా అభిమానులు ఏ రకంగా స్పందిస్తారో ఆ రకంగా స్పందిస్తారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాత్రం ఆయన్ని రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ ఆయన విమర్శించకూడదు, ఏ మాట అనకూడదు. బికాస్ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు కాబట్టి, సినిమాలే చేస్తున్నారు కాబట్టి. సో అలా మాట్లాడడం చాలా తప్పు. అది ఎవరు చేసినా తప్పే. సో ఈ ఇష్యూ ఇక్కడతో ముగిసిపోయింది. మరి టీడీపీకి సంబంధించినటువంటి అధికార పార్టీ వాళ్ళు ఇప్పటివరకు అయితే స్పందించలేదు అఫీషియల్ గా. మరి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు ఏంటనేది చూద్దాము. సో ఈ ఇష్యూ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.